వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వీకెండ్ కూల్చివేతలు షురూ చేసిన హైడ్రా. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు. చిక్కడపల్లి పిఎస్ కు బయలుదేరిన అల్లు అర్జున్. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం పిఎస్ కు వెళ్లనున్న అల్లు అర్జున్. కలవడానికి వచ్చాము సార్ రావాలంటే ఏం ఇయ్యలేదండి. ఆయన తీసుకోలేదు, ఆయన ఫోటో తీసుకుంటే తీసుకోలేదు. అది తీసుకోలేదు, అదే అనుకున్నా కదా రిజెక్ట్ చేశారని. అది రివీల్ చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి నాశనం చేశాడు అంటున్న కేటీఆర్. ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిందా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ద్వందంగా చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే అనే నికృష్టపు మాటలు ముఖ్యమంత్రి నోటి నుండి రావచ్చా? రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండేనా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రైతులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను, ఊరూరికి పంపిస్తాం. తెలుగులో ఇంగ్లీష్లో ఎండగడదాం, అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం. ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం. అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో గ్యారంటీల రూపంలో 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం. మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. యువతి పట్ల అసభ్య ప్రవర్తన, దేహశుద్ధి చేసిన యువతి. గలీజ్ సార్ ఒడిమేని రోడ్లని ఫోన్ నెంబర్లు అడుగుతున్నవి కొన్ని బయానాలు ఉంటుంటే హిమేత్ నగర్ లోని మిన్నార్వా కిచెన్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనలో ప్రమాదం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంతో పోటీ పడదాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ పోటీ. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే
ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని